టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రియా ప్రణీత్. అందరికీ నమస్కారం, ఎల్లరికూ నమస్కారం. సో ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక 2 యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ని తీసుకొచ్చాను. అది కూడా ఎస్పెషల్లీ మనలాంటి యూట్యూబర్స్ కోసం. ఈ కొత్త గ్యాడ్జెట్స్ని అయితే నాకు కొత్త గ్యాడ్జెట్స్లో ఏవేవి ఉన్నాయని అండ్ ఈ గ్యాడ్జెట్స్ మనకి ఎలా యూజ్ అవుతుంది ఏవి అని కూడా నేను మీ ముందే మొత్తం అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద అన్బాక్సింగ్ వీడియో. ఫస్ట్గా నేనైతే ఈ సెల్ఫీ స్టిక్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఇదైతే ప్రోట్రానిక్స్ ల్యూమిస్టిక్ స్మార్ట్ సెల్ఫీ స్టిక్, ఎక్స్టెండబుల్, ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ అని కూడా ఉంది దీని మీద. అండ్ డిటాచబుల్ రిమోట్ అండ్ లైట్ ఉంది, మనకి 360 డిగ్రీ రొటేషన్ కూడా ఉంది, బ్లూటూత్ కనెక్టెడ్. ఓకే, అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి ఇక్కడైతే 3000 ఉంది, చూసారా? ఇక్కడైతే 3000 ఉంది. అండ్ నేను ఇది ఎంతకి తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, ఇవి 2 ఐటమ్స్ అని నేను మీకు లాస్ట్లో చెప్తాను. నాకు ఎంత ప్రైస్ పడిందని కూడా నేను చెప్తాను. వారంటీ కార్డ్ అయితే చూసేసాము, ఇప్పుడు మాన్యువల్ ఇచ్చారు. ఈ మాన్యువల్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. చూద్దాం, ట్రై చేద్దాం మనం కూడా. అండ్ యూఎస్బి కేబుల్ ఇచ్చారు ఛార్జింగ్ కోసం అనుకుంటున్నాను. ఆబ్వియస్గా అంతే ఉంటుంది, ఛార్జింగ్ కోసమే. ఓకే, సో ఇప్పుడైతే ఈ స్మార్ట్ సెల్ఫీ స్టిక్. ఓకే, చూస్తున్నారు కదా, 360 డిగ్రీ రొటేషన్ అని చెప్పారు కదా, చూడండి. ఆన్ ఆఫ్ బటన్, పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనుకుంటున్నాను. పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఓకేనా? నార్మల్గా ఇలా నేను చూసారు కదా, ఇన్ని రోజులు ఫోన్ అయితే నా చెయ్యి ఇంతే ఉంది, ఇక్కడే ఇలా పెట్టుకొని నేను చూపిస్తుంటుంది. సో ఇది బాగుంది, బ్యాక్గ్రౌండ్ అంతా బాగా కనిపిస్తుంది, పెద్దగా ఉంది బాగా. అండ్ వీళ్ళైతే ఇందులో ఇది స్టాండ్ లాగా కూడా వస్తుందని చూపించారు. చూడండి, కనిపిస్తుందా? స్టాండ్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎస్, చూడండి, ఇలా స్టాండ్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడైతే మనకు లైట్స్ కూడా ఉన్నాయి. ఆన్ అయింది కదా. సో నేను ఇప్పుడు మీకు మొబైల్ ఫిక్స్ చేసి చూపిస్తాను. దీన్నే మనము ఇలా ఫిక్స్ కూడా చేసుకోవచ్చు. సో బ్లాగ్స్ కోసం అయితే మనకి ఇలా ఉండాలి కదా, ల్యాండ్స్కేప్లో. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. అండ్ నా స్పెషల్లీ చెప్పాను కదా, యూట్యూబ్ చేసే వాళ్ళకి, కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనే వాళ్ళకి ఇవన్నీ ముందుగానే తీసుకోండి. నాలాగా మీకు ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. నేను ఇప్పుడు తీసుకున్నాను, బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పటిదాకా అయితే మనము సెల్ఫీ స్టిక్ చూసాము, అండ్ ఇది మొబైల్ హోల్డర్ అండ్ స్టాండ్, ఈ లైట్స్ గురించి అంతా చూసాము. ఇంకా ఏమేమి ఉన్నాయి ఇందులో అని కూడా మనం చూద్దాము. సో రిమోట్ కూడా ఉంది మనకి, డిటాచబుల్ రిమోట్ ఉంది, నేను అది కూడా చూపిస్తాను మీకు. అండ్ మనం లైట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని ఇచ్చారు ఇందులో, చూద్దాము. చూసారు కదా, లైటింగ్స్ చేంజ్ అవుతున్నాయి. వార్మ్ లైట్ ఉంది, చూడండి ఇలా. అండ్ వాళ్ళు రిమోట్ ఇచ్చారు కదా, రిమోట్ కూడా చూసారా, ఇలా రిమోట్ కూడా మనం డిటాచ్ చేసుకోవచ్చు. సో దట్ సెల్ఫీస్ తీసుకోవాలన్నప్పుడు ఇలా లాంగ్గా మనం పెడతాం కదా, ఇలా లాంగ్గా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి చెయ్యి అందదు కదా. సో దానికని ఈ చేతిలో కూడా మనం ఇలా క్లిక్ చేసుకోవచ్చు సెల్ఫీస్ కోసం. దానికని చిన్న రిమోట్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇది సెల్ఫీ స్టిక్ ఎలా ఉంది, బాగుంది కదా.
ఎస్, చూసారు కదా, నైస్. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. చూడండి, ఈజీ క్యారియబుల్ కూడా ఇది, మనం ఎక్కడికైనా కూడా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు దీన్ని. ఓకే, సో సెల్ఫీ స్టిక్ అయితే ఇంత ఉందండి. సో నెక్స్ట్ గ్యాడ్జెట్కి వెళ్ళిపోదాం మనము. వచ్చేసి డిజిటెక్ అండి. డిజిటెక్ ప్రొఫెషనల్ వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అని ఉంది దీని మీద. ఓకే, ఇవన్నీ ఏమున్నాయి ఇందులో? 2.4G వైర్లెస్, టైప్ సి ఫాస్ట్ ఛార్జ్ ఉంది, అల్ట్రా క్లియర్ సౌండ్, 360 డిగ్రీ సౌండ్ క్యాప్చర్, రియల్ టైమ్ మానిటరింగ్, కెన్ యూజ్ ఎక్స్టర్నల్ వైర్డ్ మైక్రోఫోన్, డిస్టెన్స్ అప్ టు 100 మీటర్స్. 100 మీటర్స్ వరకు మనకి సౌండ్ అంతా మనకి బాగానే వినిపిస్తుంది అని అనుకుంటున్నాను నేను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 6,995 చెప్పాను కదా. దీని ప్రైస్ అయితే ఇంత ఉంది. నేను ఎంతకి తీసుకున్నాను, నాకు ఎంత ప్రైస్కి వచ్చింది అని నేను మీకు లాస్ట్లో చెప్తాను. అప్పటిదాకా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వా, చూడండి ఎంత బాగా ఇచ్చారు. పౌచ్ ఇది డిజిటెక్ అని. సో ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయని చూద్దాం మనం. చూసారు కదా, చూడండి 2 ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి అండ్ 1 రిసీవర్ ఉంది. 2 ట్రాన్స్మిటర్స్ అంటే ఇద్దరు వాడొచ్చు ఈ మైక్స్ని, అండ్ 1 రిసీవర్ ఉంది. ఇది నేను అన్నీ మీకు తీసి చూపిస్తాను. అండ్ ఇవి మైక్స్కి పెట్టుకుంటారు కదా, స్టైల్గా కనిపిస్తుంది ఇలా. నేను అప్పుడు అనుకుంటుంటే ఏంటి ఇది ఇలా ఉంది, బాగుంది అని. ఇప్పుడు నేను కూడా ఇలా పెట్టుకొని మాట్లాడచ్చు. అండ్ మనకి 3 USB కేబుల్స్ ఉన్నాయి. ఇది పోర్టబుల్ చార్జర్. అండ్ 2 సెట్స్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ ఇచ్చారు వాళ్ళు. ఇది వచ్చేసి ఐఫోన్ వాడతారు కదా, ఐఫోన్ వాళ్ళకి అంటే వాళ్ళకి ఛార్జర్ పిన్ సపరేట్గా ఉంటుంది కదా, ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఐఫోన్స్ కోసమని ఇది ఇచ్చారు. ఓకే, సో అండ్ మాన్యువల్ ఇచ్చారు, ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని మాన్యువల్ ఇచ్చారు. మొత్తంగా ఈ డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్లో అయితే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకి. సో ఎలా వాడాలి ఏమి అని చూద్దాం. ఫస్ట్గా అయితే ఇది ట్రాన్స్మిటర్. ఓకే, 2 ట్రాన్స్మిటర్స్ అండ్ 1 రిసీవర్. ఇది మనకి ఫోన్ కనెక్ట్ చేసుకునేది. ఇది ఈ యూఎస్బి కేబుల్ వచ్చేసి ఇది మనం ఫోన్ కనెక్ట్ చేసేది. ఇక్కడ వాళ్ళు ఇచ్చారు, రాశారు ఫోన్ కని. అండ్ ఇది కెమెరా, డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ వాడతారు కదా, యూస్ చేస్తారు కదా, వాళ్ళు వాడుకోవడానికి ఇది. ఇది బోత్ సైడ్ సి టైప్స్ ఉన్నాయి. ఇది మన మొబైల్స్కి యూస్ చేసుకోవడానికి, ఇది ట్రాన్స్మిటర్ రిసీవర్కి యూజ్ చేసుకోవడానికి ఇది వాడతాం మనం. సో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని నేను చెప్తాను మీకు. సో ఇది ఎలా వాడాలి అని మనం ఇప్పుడు చూద్దాము. నాకు కూడా అంతగా తెలీదు, సో మాన్యువల్ చూస్తున్నాను నేను. మాన్యువల్లో అయితే వాళ్ళు ఇస్తారు కదా మనం ఎలా వాడాలి అని. ఎస్, ఇక్కడ ఉంది ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. ఓకే, సో ఫస్ట్గా మనము ఈ రిసీవర్ ఉంది కదా, రిసీవర్కి అండ్ నేను ఇందాక చెప్పాను కదా ఈ ఫోన్ అని రాశారు చూడండి వాళ్ళు. అండ్ ఈ ఫోన్ ఇలా వాళ్ళు రాయకపోయినా కూడా మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది.
ఈ డిఎస్ఎల్ఆర్ కెమెరా దానికి అండ్ ఫోన్కి ఇక్కడ చూడండి ఈ పిన్స్లో మనకి డిఫరెన్స్ తెలుస్తుంది, చూస్తున్నారు కదా. సో ఫస్ట్ అయితే మనం రిసీవర్కి ఇది కనెక్ట్ చేసేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు వీళ్ళు. పవర్ ఆన్ ఆఫ్ బటన్ని ఆన్ చేసుకునేది, ఇలా ఒక 2 సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఆన్ అయిపోతుంది. అండ్ పేరింగ్ కోసం ఇక్కడ బ్లింకింగ్ లాగా మనకు ఒక సింబల్ చూపిస్తుంది చూడండి, బ్లింక్ అవుతా ఉంది అది. సో ఇక్కడ మనము ఇప్పుడు ఈ యొక్క ట్రాన్స్మిటర్ తీసుకొని మనము పేర్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ కూడా పవర్ ఆన్ బటన్ ఉంది. ఇలా పక్కన పెడితే చూడండి బ్లింకింగ్ స్టాప్ అయిపోయింది అండ్ పేర్ అయిపోయాయి రెండు. ఓకే లియో చూసారా. అండ్ ఇప్పుడు మనకి ఆ పేరు ఏంటో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాయిస్ ఇది సింబల్ కనిపిస్తూ ఉంటుంది మీకు, మైక్ సింబల్. ఇది మనకి సౌండ్ నార్మల్గా మనం మాట్లాడేటప్పుడు ఇది. అండ్ ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేసి పెట్టుకుంటే ఎకో సౌండ్ వస్తుంది. ఇది నాయిస్ క్యాన్సిలేషన్, ఇది నాయిస్ క్యాన్సిలేషన్. ప్రస్తుతానికైతే నాకు దీని గురించి ఇంతే తెలిసింది, ఇంకా ఏముందో చూస్తాను నేను ఇప్పుడు. సో బయట మనం మాట్లాడేటప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ వస్తుంది కదా, అప్పుడైతే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మనం యూజ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. నా వీడియోస్లో మీకు ఇంతవరకు అయితే అదే డిస్టర్బెన్సెస్ వస్తూ ఉండింది. నాన్న లియోమా వద్దు. సో ఇకపైన అటువంటి డిస్టర్బెన్సెస్ రావు అని నేను అనుకుంటున్నాను. నేను యూజ్ చేసే దాన్ని బట్టి అది కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు ఇంకా ఏమీ అంతగా తెలీదు, నాకు తెలిసినంత వరకే నేను మీతో దీన్ని షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇవి అయితే దీనికి ఇలా పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇది చూసారు కదా. ఇలా పెట్టుకొని యాక్చువల్ నేను ఇది పేర్ చేయలేదు, సారీ, ఇది పేర్ చేయలేదు. పేర్ చేసింది అయితే ఇక్కడ ఉంది. లియో లియో చెప్పాను కదా, మా నాటి కుక్క ఆల్రెడీ నాటినెస్ స్టార్ట్ చేసేసాడు మరి. అండ్ ఆఫ్ అయిపోయింది మరి. సో ఇలా పెట్టుకొని మనము మన బ్లాగ్స్ కానీ, మన వీడియోస్ కానీ, అండ్ మన షార్ట్స్ కానీ, మన వాయిస్ మనం యూట్యూబ్లో ఏం చేయాలనుకున్నా వీడియోస్కి అప్పుడు మనం ఇలా మైక్ యూజ్ చేసుకొని మాట్లాడితే చాలా క్లారిటీగా మనకు వినిపిస్తుంది. ఓకే. సో నాకైతే ఈ గ్యాడ్జెట్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా తీసుకోండి, బాగా యూజ్ అవుతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే వాళ్ళకి అందరికీ బాగా యూజ్ అవుతుంది, తీసుకోండి. అండ్ నేను మీకు చెప్పినట్టు దీని ప్రైస్ అయితే నేను చెప్పాను కదా, నాకు ఈ వైర్లెస్ మైక్రోఫోన్ అయితే దీని మీద 6995 ఉంది. అండ్ ఈ సెల్ఫీ స్టిక్ అయితే మనకి 2999 ఉంది. ఈ రెండు కలిపితే ఎంత అవుతుందో మనకి, ఇది 7 ఇది 3 టోటల్ 10,000 రూపీస్ ఉంది దీని మీద. బట్ నాకైతే నేను జస్ట్ 4000లో తీసుకున్నాను. ఇది చూసారా, 4000లో తీసుకున్నాను. అది కూడా నేను బ్లింకిట్ యాప్లో తీసుకున్నాను. నాకు 4000కి ఈ 2 గ్యాడ్జెట్స్ వచ్చేసాయి. మీరు కూడా అందులోనే తీసుకోండి. అండ్ డెలివరీ కూడా మీకు త్వరగా వచ్చేస్తుంది బ్లింకిట్లో. ఓకే. సో ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నా అన్బాక్సింగ్ వీడియో, ఈ గ్యాడ్జెట్స్ నాకు ఎలా యూజ్ అవుతాయి ఏమి అని. చాలా డిస్టర్బెన్సెస్ అయితే వస్తూ ఉంది, నాకే డిస్టర్బెన్స్ సౌండ్ చాలా వస్తూ ఉంది బయట. నెక్స్ట్ వీడియో నుంచి అలా ఏమీ ఉండదు అని నేను మీకు చెప్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.